కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో బొగ్గు, హెలికాప్టర్, బోఫార్స్ కుంభకోణాలు లాంటివి ఎన్నో జరిగాయన్నారు. ఆ క్రమంలో జరిగిన మరో పెద్ద కుంభకోణమే నేషనల్ హెరాల్డ్ అని ఆయన తెలిపారు. నెహ్రూ కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని, దేశానికి ఆ కుటుంబం ఏం చేయలేదని మండిపడ్డారు. 2012లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ గురువింద గింజ సామెతలాగా ఉల్టా చోర్ ఇంటి ఓనర్ను దబాయించినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అంటే ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం ధర్నాలు చేస్తున్నా అడుగుతా ఉన్నాం. మీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఆస్తులు తమ నేతృత్వం వహిస్తున్నటువంటి కంపెనీలకు దారి మళ్లించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలను కానీ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చట్టాలను కానీ అన్ని చట్టాలను వయలేట్ చేస్తే కోర్టు అన్ని కూడా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తే మీకు భయపడి కేసులు విత్డ్రా చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అది ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కానీ లేక ఈడీ చేతుల్లో కానీ ఉండదనే విషయం అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని చెప్పింది, దర్యాప్తు జరగాలని చెప్పింది. కోర్టు కేసు కొట్టేయాలంటే కొట్టేయకూడదని చెప్పింది. చెప్పిన తర్వాత కోర్టుకు సహకరించి, ఈడీకి సహకరించి చేసిన తప్పులను ఒప్పుకోవాలి తప్ప, చెంపలు వేసుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్డు నెక్కినంత మాత్రాన